భూమి అపూర్వని బెల్ట్తో చితక బాధతో అపూర్వే తనని కొడుతున్నట్టుగా నాటకం ఆడుతూ ఉంటుంది. అబ్బా ప్లీజ్ ఆంటీ నన్ను కొట్టకండి అని చెప్పి భూమి కేకులు వేస్తూ తలుపు తీసుకుని బయటకు వచ్చేస్తుంది. దాంతో శరత్ చంద్ర అమ్మ భూమి ఏమైందమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటే, అపూర్వ ఆంటీ నన్ను కొడుతున్నారు అంకుల్, పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి భూమి అంటూ ఉంటే, నేను వెళ్ళి చూసేస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ లోపలికి వస్తాడు. తర్వాత అపూర్వ తనని కొడుతున్నట్టుగా కృష్ణప్రసాద్ కూడా యాక్టింగ్ మొదలు పెడతాడు. అపూర్వ గారు దయచేసి నన్ను కొట్టకండి అని చెప్పి కేకులు వేస్తూ అక్కడున్న కుర్చీని కూడా కింద పడేసి తను కూడా భయంతో తలుపులు తెరుచుకొని బయటకు వస్తాడు. ఇక అలా కృష్ణప్రసాద్ కూడా బయటకు వచ్చిన తర్వాత అపూర్వ గారికి ఏదో కొరి దయ్యం పట్టినట్టుగా ఉంది, అందుకే నన్ను కొడుతున్నారు అని చెప్పి కృష్ణప్రసాద్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేస్తాడు. ఇక ఆ తర్వాత నేను వెళ్ళి భూత వైద్యుడిని పిలుచుకుని వస్తాను అంటూ కృష్ణప్రసాద్ బయటకు వెళ్ళి తనే భూత వైద్యుడిగా గెటప్ వేసుకుని ఇంటికి వస్తాడు. ఆ తర్వాత ఒక ముగ్గుని అక్కడ ఏర్పాటు చేసి అపూర్వని ఆ ముగ్గులో కూర్చోబెట్టమని భూత వైద్యుడి గెటప్లో ఉన్న కృష్ణప్రసాద్ చెప్పడంతో ఇంట్లో వాళ్ళందరూ బలవంతంగా అపూర్వని ఆ ముగ్గులో కూర్చోబెడతారు. తర్వాత కృష్ణప్రసాద్ ఏవో మంత్రాలు చదువుతూ అపూర్వ మొహం మీద బూడిదను చల్లి ఎవరు నువ్వు ఎందుకు ఈ శరీరాన్ని ఆవహించావంటూ కొరడాతో అపూర్వని దెబ్బలు కొడుతూ ఉంటాడు. దాంతో అపూర్వ కేకలు వేస్తూ ఉంటుంది. ఇక భూమి శరత్చంద్రతో చూస్తుంటే నిన్న రాత్రి అపూర్వ ఆంటీ ఒంటి మీద ఆవహించింది శోభాచంద్ర అమ్మలాగా అనిపించడం లేదు, ఏదో కొరిగి దయ్యం అయి ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ మరింత గట్టిగా కొరడాతో అపూర్వని కొడుతూ ఉంటాడు. దాంతో అపూర్వ వద్దు నన్ను కొట్టద్దు, నన్ను ఏ దయ్యం కూడా ఆవహించలేదు, రాత్రి కూడా నా ఒంటి మీదకి శోభచంద్ర రాలేదు అని చెప్పి నిజం ఒప్పుకుంటుంది. అంటే నాటకం ఆడావా అని చెప్పి శరత్ చంద్ర అపూర్వ చెంప పగలగొడతాడు. మొత్తానికి భూమి అయితే తన ప్లాన్తో అపూర్వ నాటకాన్ని బయట పెట్టిస్తుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.